అందరికీ నమస్కారం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు కావచ్చు, అభిమానులు కావచ్చు లోకేష్ గారికి విషెస్ తెలుపుతున్నారు. అయితే లోకేష్ గారు తనను తాను మలుచుకున్న తీరు ప్రతి ఒక్కరికి కూడా ఒక పాఠం ఉంటుంది. సాధారణంగా జీవితంలో గెలిపోవటంలు అనేవి సహజంగా జరుగుతాయి. అలాగని గెలిచినప్పుడు పొంగిపోకూడదు, ఓడిపోయినప్పుడు నిరాశ చెందకూడదు. ఈ సూత్రం ఎవరికి వర్తిస్తుందయ్యా అంటే మంత్రి నారా లోకేష్ గారికి వర్తిస్తుంది. రాజకీయాలను కొద్ది దగ్గరగా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు, గతంలో అత్యధికంగా 2014 నుంచి 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా లోకేష్ గారు అత్యధికంగా ట్రోల్ అయ్యారు. వాస్తవానికి ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే ఎక్కువ ట్రోల్ చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకుని షర్మిల చేత నారా లోకేష్ ని పప్పు అంటూ ఒక ముద్ర వేసి దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఒక పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేశాడు. అంటే లోకేష్ ని అన్పాపులర్ చేయాలి, లోకేష్ గెలవకూడదు. వాస్తవానికి లోకేష్ కూడా అంతే బలంగా సవాళ్లను తీసుకుంటాడు. ఒక్కసారి ముందుకు రావడానికి కొద్దిగా సమయం పట్టొచ్చు తప్ప సవాళ్లు కానీ సమస్యలు కానీ లోకేష్ ని అడ్డుకోలేవు అనడానికి ఆయన జీవితమే ఒక ఉదాహరణ. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఓడిపోయినటువంటి నారా లోకేష్ 2024లో అదే మంగళగిరి నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి స్థానాలలో ఒకటిగా నారా లోకేష్ స్థానం ఉంది. 91,000 మెజారిటీతో మంగళగిరి నుంచి గెలిచాడు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి మంగళగిరి నుంచి నారా లోకేష్ని అడ్డుకోలేకపోయాడు. కానీ 2019లో విష ప్రచారాలు కావచ్చు, ఫేక్ ప్రచారాలు కావచ్చు, లేదా షర్మిల చేత కావచ్చు, నారా లోకేష్ మీద ఒక తీవ్రమైనటువంటి ముద్ర వేసి, అంటే నారా లోకేష్ రాజకీయాలకు అన్ఫిట్ అని ఒక ముద్ర వేసి ఆ రోజు అడ్డుకోగలిగారు. బట్ నారా లోకేష్ ఓడిపోయిన రోజే చెప్పాడు, ఇప్పుడేదో గెలిచాడని చెప్పి ఆయన గురించి గొప్పలు చెప్పడం కాదు. మంగళగిరి నుంచి 2019లో ఓడిపోయినప్పుడు కొంతమంది మీడియా అడిగారు, సార్ మరి మీరు ఏంటి ఇంకా ఈసారి నియోజకవర్గాన్ని మార్చుకుంటారా వచ్చే ఎన్నికల కంటే? నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలిచి చూపిస్తాను తప్ప నా నియోజకవర్గాన్ని మార్చుకోలేనన్నారు. నారా లోకేష్ తలుచుకుంటే నియోజకవర్గం కరువా రాష్ట్రంలో టీడీపీకి కంచుకోట అయినటువంటి ఒక నియోజకవర్గాన్ని తీసుకుని గెలవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డిని గత 3 దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలవలా మంగళగిరిలో. అలాంటి స్థానం నుంచి 91,000 మెజార్టీతో గెలిచాడు. నారా లోకేష్ ఓడిపోయిన తర్వాత కూడా, అంటే నాడు ఆ ప్రతిపక్ష పార్టీకి పరిమితమైన మంగళగిరిలో దాదాపుగా 20కి పైగా పథకాలను నారా లోకేష్ తన సొంత ఖర్చుతో మంగళగిరి ప్రజల కోసం కొనసాగించాడు. అన్నా క్యాంటీన్లు కొనసాగించాడు. వ్యాపారవేత్తలకు అలాగే ఆ జర్నలిస్టులకు అండగా నిలబడ్డాడు. ఆ సమస్యలుంటే తన సొంత నిధులతో ఆ రహదారులు వేయటం కావచ్చు, కొన్ని కాలనీలకు రోడ్లు వేయటం కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, యువతకు ఉపాధి కల్పించడం కావచ్చు, ఇలా అనేక రకాల సేవా కార్యక్రమాలు తాను ఓడిపోయినప్పటికీ తన సొంత డబ్బుతో చేశాడు. సో అది నారా లోకేష్. అంటే రాళ్ళు మన మీదకి చాలామంది రాళ్ళు ఇస్తారు, ఆ రాళ్లను మనం పునాదులుగా మలుచుకోవాలి. అలాగే మనల్ని చాలామంది విమర్శిస్తారు, విమర్శించిన వాళ్ళే రేపొద్దున శభాష్ అనేలాగా పొగిడించుకోవాలి. సో అదే నిజమైన గెలుపు. ఆ గెలుపుని ఈరోజు నారా లోకేష్ చూశాడు. ఇక మంత్రిగా గతంలో కూడా మంత్రిగా సక్సెస్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం తప్ప గతంలో కియా కావచ్చు, లేదా టీసీఎల్ కావచ్చు, అనేక కంపెనీలను ఫాక్స్కాన్ కావచ్చు గతంలోనే నారా లోకేష్ తీసుకురావడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 1000 కిలోమీటర్ల సీసీ రోడ్డు, ఈ రోజుకి నారా లోకేష్ వేసిన సీసీ రోడ్లే ప్రధానమైనటువంటి సీసీ రోడ్లు. సో వేసి ఒక విప్లవాత్మకమైన మార్పులను గతంలో నారా లోకేష్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒక సవాల్ విసిరే మంత్రి, గతంలో కూడా చెప్పాడు ఆయన, ఎందుకు మీరు ఈ శాఖ విద్యాశాఖ అనేది ఎప్పుడు సవాళ్ళతో కూడినటువంటి శాఖ, మరి ఎందుకు ఇది తీసుకున్నారు అంటే ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కూడా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని 2047 నాటికి ఏదైతే స్వర్ణాంధ్ర విజన్ 2047 ఉందో ఆ సమయానికి 100% అక్షరాస్యత సాధించాలి అనేది నా ఉద్దేశం. 2029 నాటికి 90% అక్షరాస్యత సాధించాలనేది నా ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ప్రస్తుతం అక్షరాస్యత 70 నుంచి 72% వరకు ఉన్నట్టుగా ఉంది. అంటే ఎందుకు ఆ శాఖ తీసుకున్నారు? రెండోది ఐటీ శాఖ. రెండు భిన్నమైన శాఖలు వాస్తవానికి, అయినప్పటికీ కూడా 2 శాఖలను కూడా సమర్థవంతంగా నడుపుతున్నారు. ఈరోజు పిల్లలకు అద్భుతమైన మధ్యాహ్న భోజనం కావచ్చు, వారికి ఇస్తున్నటువంటి బ్యాగులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, పేరెంట్స్ మీటింగులు కావచ్చు, దాని ఎన్నికలు కావచ్చు. సో ఇలా అనునిత్యం కూడా మెగా డిఎస్సి ద్వారా
16,400 పోస్టులు సుమారు భర్తీ చేసి ఈరోజు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్య లేకుండా నారా లోకేష్ చేశాడు అంటే అది నారా లోకేష్ గొప్పతనం. అలాగే దాదాపుగా 68 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు వేశారు. గత జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే 25 లక్షల మందికి అదనంగా వేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేశారు. సో అది నారా లోకేష్ యొక్క గొప్పతనం. ఇక పరిశ్రమల పరంగా చూసుకున్నా కానీ నారా లోకేష్ దేశంలో మరే వ్యక్తి కూడా సాటి రాని విధంగా ఈరోజు అద్భుతమైన ప్రగతి సాధించారు. ఇటీవల వచ్చినటువంటి సర్వేల్లో చూసాం మనం. దేశానికి దాదాపుగా వచ్చిన మొత్తం పెట్టుబడులలో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ గెద్దలాగా తన్నుకెళ్ళిపోయింది. గూగుల్ లాంటి సంస్థలు అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నాయి అంటే అది నారా లోకేష్ గొప్పతనం. అలాగే టీసీఎస్ కావచ్చు, కాగ్నిసెంట్ కావచ్చు, ఆర్సిలర్ మెటల్ కావచ్చు, గ్రీన్ అమోనియా కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కావచ్చు, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి క్యూ కడుతున్నాయి అంటే అది నారా లోకేష్ యొక్క గొప్పతనం. ఎందుకంటే పరిశ్రమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది గతం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈరోజు నారా లోకేష్ ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర దేశాలకు కావచ్చు వెళ్ళినప్పుడు చెప్పేది ఒకటే, మీరు ఇతర రాష్ట్రాల్లో చూడండి, అంతకంటే మెరుగు ఆంధ్రప్రదేశ్ అంటేనే మీరు వచ్చి పెట్టుబడి పెట్టండి. అలాగే పెట్టుబడులు అంటే ఏదో ఎంఓయూలు చేతులు మార్చుకుని వదిలేయటం కాదు. ఈరోజు ప్రతి పరిశ్రమ కూడా 2 సంవత్సరాల్లో గ్రౌండ్ అవ్వాలని చెప్పి 25 వాట్సాప్ గ్రూపులు పెట్టి ఎవరికైతే మాతో ఎంఓయూలు కుదుర్చుకున్నారో వారందరితో స్వయంగా నారా లోకేషే కాంటాక్ట్ అవుతున్నాడు. అంటే ఆ వాట్సాప్ గ్రూపులో సంబంధిత అధికారులు ఉంటారు, ఆ సంస్థ ప్రతినిధులు ఉంటారు, నారా లోకేష్ కూడా ఉంటాడు. ఎక్కడా కూడా ఆలస్యం అనే అవకాశమే లేదు. ఎక్కడా కూడా ఎవరికి పైసా లంచం ఇవ్వాల్సిన అవసరమే లేదు. అనుమతులు తనంతటా తానే ఆ పెట్టుబడిదారుల వద్దకు వెళుతున్నాయి. సో ఈ రకంగా నారా లోకేష్ చేస్తున్నాడు కాబట్టే ఈరోజు అద్భుతమైన పెట్టుబడులు వచ్చాయి. నిన్న కూడా ఒక కంపెనీతో, దాదాపుగా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీతో దాదాపుగా 91,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి నిన్న ఎంఓయూ చేసుకున్నారు. సో మరి దేశంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు నారా లోకేష్ మంత్రిగా ఉన్న రాష్ట్రానికి ఎందుకు వచ్చాయంటే అది నారా లోకేష్ యొక్క గొప్పతనం. అలాగే రియల్ టైం గవర్నెన్స్ కూడా ప్రస్తుతానికి నారా లోకేష్ గారి చేతిలోనే ఉంది. సో దాన్ని కూడా అద్భుతంగా వినియోగిస్తున్నాడు, చంద్రబాబు గారికి మించి అన్నట్టుగా. సో ప్రతి పథకం కూడా లబ్ధిదారులకు చేరిందా లేదా అనే వివరాలతో పాటు ప్రజల్లో సంతృప్తి శాతం ఎంత, అసంతృప్తి శాతం ఎంత అనే దానితో పాటు ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల ప్రోగ్రెస్, వీటన్నిటినీ కూడా ఈ రియల్ టైం గవర్నెన్స్తో అనుసంధానం చేశాడు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, మొన్న వచ్చినటువంటి తుఫానికి, స్వయంగా మొంతా తుఫాన్ అనుకుంటా, నారా లోకేష్ స్వయంగా దాదాపుగా 3 రోజుల పాటు అదే రియల్ టైం గవర్నెన్స్ దగ్గర ఉండి పరిస్థితిని సమీక్షించి ఎక్కడ ఏ చర్యలు అవసరము, ఎక్కడ యుద్ధ ప్రాతిపదికన అధికారులు స్పందించాలనేది స్వయంగా ఆయన రియల్ టైం గవర్నెన్స్ నుంచి మానిటరింగ్ చేసి రాష్ట్రం మొత్తం కుదిట పడిన తరువాతే ఆయన బయటకు వెళ్ళటం జరిగింది. సో అంటే తాను ఏది తీసుకుంటే అది విప్లవాత్మకమైనటువంటి మార్పులు. అలాగే ఇంకోటి, నారా లోకేష్ తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డ్రగ్స్ మీద ఉక్కుపాదం. డ్రగ్స్ వద్దు బ్రో అని నారా లోకేష్ అపోజిషన్లో ఉన్నప్పుడే పాదయాత్ర సమయంలో ఒక క్యాంపెయినింగ్ మొదలుపెట్టాడు. సో ఆ క్యాంపెయిన్ని ఈరోజు తారాస్థాయికి తీసుకెళ్ళి దాదాపుగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చే స్థాయికి వచ్చారు. దీనికి లక్ష్యం కూడా పెట్టుకున్నారు. ఆ టైంకి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మారుస్తామని చెప్పి నారా లోకేష్ చెప్పారు. గతంలో మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవి. కానీ ఈరోజు ఎక్కడ గంజాయి దొరికినా దానికి ఆంధ్రప్రదేశ్కి లింకులు ఉంట్లా. అంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగింది. ఒక టీముని ఏర్పాటు చేశారు, ఏగలు అనుకుంటా దాని పేరు, ఒక టీముని ఏర్పాటు చేశారు. సో అత్యంత చాకచక్యంగా ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నారు. సో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు, వాళ్ళ కుటుంబాలలో ఎటువంటి విషాదాలు రాకూడదనే ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గంజాయి మీద ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు యువతంతా కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కూడా కొద్దిగా ప్రశాంతంగా, గంజాయికి మా పిల్లలు దూరంగా ఉంటారు, గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లో దొరకదు అనే నమ్మకం ఈరోజు వచ్చిందంటే అది నారా లోకేష్ వల్లే సాధ్యమైంది. ఇక అన్నిటికీ మించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది కార్యకర్తలకు అండగా. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తరువాత కార్యకర్తల మీద ఒక పంజా విసిరాడు.
అంటే దొరికిన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వ్యక్తిని కూడా అర్ధరాత్రులు గోడ దూకెళ్ళి అరెస్టు చేసి ఒకానొక సమయంలో అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాలి, అప్పటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడాలి, జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి సిఐడిని అడ్డం పెట్టుకుని. కానీ ఆ సమయంలో నారా లోకేష్ వారందరికీ అండగా నిలబడ్డాడు. ఎవరు అధైర్యపడొద్దు, మీ వెనక నేనున్నాననే భరోసా ఇచ్చాడు. దాని ఫలితమే 2024లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి మీద ఒక పెద్ద యుద్ధమే చేసింది. సో ప్రతి కార్యకర్త ఇంటికి స్వయంగా నారా లోకేష్ వెళ్ళటం, లీగల్ టీంని పంపటం, అరెస్ట్ అయిన వ్యక్తిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చడం, వారిని ఆర్థికంగా ఆదుకోవటం, ఇలా అనునిత్యం కార్యకర్తలలో మమేకమై కార్యకర్తల్లో విశ్వాసాన్ని నింపాడు. అసలు 2015లో తొలిసారిగా కార్యకర్తల సంక్షేమ నిధి అనే ఒక ఆలోచనకు తెరతీసిందే నారా లోకేష్. కార్యకర్తల సంక్షేమ నిధి ప్రపంచంలోనే ప్రారంభించిన ఏకైక మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాతే ఇతర పార్టీలు దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాయి తప్ప ఆ రోజుల్లోనే కార్యకర్తల గురించి ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి నారా లోకేష్. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా కింద దాదాపుగా 200 కోట్లకు పైగా ప్రమాద బీమా చెల్లించారు అంటే అది నారా లోకేష్ గొప్పతనం. ఇటీవల ప్రమాద బీమాను 3 నుంచి 5 లక్షలకు కూడా పెంచడం జరిగింది. అంటే కార్యకర్త బాగుండాలి, కార్యకర్త కుటుంబంలో ఏదైనా జరగరానిది జరిగితే ఆ సమయంలో మనం అండగా ఉండాలని చెప్పి నారా లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా నారా లోకేష్ పాదయాత్ర సమయంలో కూడా మీరు చూడండి, ఎవరైనా బాధితులు వచ్చి మా పిల్లల్ని మేము చదివించుకోలేకపోతున్నాం, మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామంటే నారా లోకేష్ వాళ్ళ ఫీజులు కడతానని హామీ ఇచ్చి ఫీజులు కట్టాడు. అలాగే చదివించుకోలేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్లో నేను చదివిస్తానని చెప్పి అనేక మంది పిల్లలను ఈ రోజుకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా చదివిస్తున్నాడు నారా లోకేష్. అంటే అధికారంలో ఉన్నప్పుడు చేయటం కాదు, తాను అధికారంలో లేకపోయినా అటు మంగళగిరికి చేయాల్సింది చేశాడు, కార్యకర్తలకు చేయాల్సింది చేశాడు, పాదయాత్రలో చేయాల్సింది చేశాడు. సో నారా లోకేష్ అనే వ్యక్తి ఒక రోల్ మోడల్. ఎందుకనంటే ఇన్ని క్వాలిటీస్ మనకి ఏ నాయకుల్లోనూ దొరకవు. రెండోది, గతంలో తండ్రి చాటు తనయుడిగా నారా లోకేష్ని చెప్పుకునేవాడు, సొంత కార్యకర్తలు కూడా ఆ విధంగానే చెప్పుకునేవాళ్ళు. బట్ ఈరోజు తండ్రి ఇమేజ్తో సంబంధం లేకుండా నారా లోకేష్ ఇమేజ్తో తనంతట తానుగా ఒక లీడర్గా ఎదిగాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాలలో స్వయంగా నారా లోకేష్ పేరు ప్రస్తావించి ఆయనను అభినందిస్తున్నారు అంటే అది నారా లోకేష్ గొప్పతనం. సో నారా లోకేష్ చేసినటువంటి పాదయాత్ర ఒక సుదీర్ఘ పాదయాత్ర, ఒక చరిత్ర. నారా లోకేష్ చరిత్రలో ఏదైనా ఒక మైలురాయి ఉందంటే చేసినటువంటి పాదయాత్రే. సో ఆ పాదయాత్ర తానేమీ ముఖ్యమంత్రి కాదు, ఇప్పటి వరకు పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కడు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పాదయాత్ర చేశారు తప్ప నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవి కోసం చేయలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించి కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉండాలి, సమస్యలు పరిష్కరించాలని ఒక ఉద్దేశంతో నారా లోకేష్ చేసినటువంటి పాదయాత్ర ఒక చరిత్రగా మిగిలింది. ఇటీవల నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ అభినందిస్తున్నారు అంటే తనంతటా తానుగా ఏ స్థాయిలో నారా లోకేష్ ఎదిగాడు చూడండి. ఒకప్పుడు పప్పు అన్న స్థాయి నుంచి ఈరోజు ప్రధానమంత్రి కూడా తన ఆ కార్యక్రమాలను అభినందించే స్థాయికి నారా లోకేష్ ఎదిగాడంటే అది నారా లోకేష్ గొప్పతనం. సో మెగా డిఎస్సి పూర్తి చేయడం కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయడం కావచ్చు, లేదా ఆ జూనియర్ కాలేజీలో లెక్చరర్ పోస్టులు భర్తీ చేయడం కావచ్చు, అవుట్సోర్సింగ్ విధానంలో పోస్టులు భర్తీ చేయడం కావచ్చు. సో ఇలా అన్ని రంగాలలో కూడా అటు విద్యారంగం ఇటు ఐటీ ఈ రెండింటినీ కూడా రెండు కళ్ళలాగా భావించి ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఎంతోమంది యువతకు కావచ్చు, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వారు కావచ్చు, లేదా పట్టుదలతో జీవితంలో ఎదగాలి అనుకుంటున్న వారికి కావచ్చు, నారా లోకేష్ అనే ఒక వ్యక్తి రోల్ మోడల్గా మారారు. వీటన్నిటికీ మించి సహాయం గురించి మనం మాట్లాడుకోవాలి. నారా లోకేష్ అటు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇటు ప్రజా దర్బారు ద్వారా కావచ్చు ఇప్పటికే వేలాది మందికి సహాయం చేశారు. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరికైనా సహాయం అవసరమైతే నారా లోకేష్కి చెప్పండి అనే స్థాయిలో ఈరోజు నారా లోకేష్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతుంది. మీరు సోషల్ మీడియాలోకి ఒకసారి వెళ్ళి చూడండి, నారా లోకేష్ ఎక్స్ ఖాతా ట్విట్టర్లోకి వెళ్ళి చూడండి, ఆ ఆఫీసు అకౌంట్లోకి వెళ్ళి చూడండి. ఏ స్థాయిలో అంటే ఏ సమస్య అయినా కావండి, అది ఒక సెల్ టవర్ సమస్య కావచ్చు, ఒక రోడ్డు కావచ్చు, ఒక వాటర్ కావచ్చు, ఒక హెల్త్ ఇష్యూ కావచ్చు, ఒక రెవెన్యూ సమస్య కావచ్చు, ఒక పోలీస్ సమస్య కావచ్చు, ఒక కాలేజీ సమస్య కావచ్చు, లేదా ఇతర ఏ సమస్య అయినా కానివ్వండి, నారా లోకేష్కి ట్యాగ్ చేసి అన్నా మాకు ఈ సమస్య ఉంది పరిష్కరించండి, మమ్మల్ని కాపాడండి అంటే
వెంటనే నారా లోకేష్ స్పందించడమే కాకుండా ఆ సమస్య నిజమైనదే అని భావిస్తే, వారి పట్ల న్యాయం ఉందని భావిస్తే 100% ఆ సమస్యను పరిష్కరించడానికి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. మరోపక్క ప్రజా దర్బారు, నారా లోకేష్ ప్రతి జిల్లాకి వెళ్ళిన చోట ప్రజా దర్బారు, ఇటీవల కాలంలోనేమో గతంలోనేమో ఇంటి దగ్గర ప్రజా దర్బారు, ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహించారు. తరువాత ఇటీవల కాలంలో పార్టీ ఆఫీసులో వారానికి 1-2 రోజులు ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాడు. అలాగే ఏదైనా పని మీద ఇతర జిల్లాకి వెళ్తే అక్కడ ప్రజలు వస్తారు, వాళ్ళని వదిలిపెట్టకూడదని అక్కడ ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఆ ప్రజా దర్బారు సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఇటు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఇటు ప్రజా దర్బారు వేదికగా కావచ్చు, వచ్చినటువంటి లక్షలాది సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ, నేను ఇందాకే చెప్పినట్టుగా ఎవరికైనా ఒక సహాయం కావాలంటే, ఒక సమస్య పరిష్కారం కావాలి అంటే నారా లోకేష్ని అడగండి అవుతుందని స్థాయికి ఈరోజు నారా లోకేష్ ఎదిగాడంటే అతిశయోక్తి కాదు. గతంలో నారా లోకేష్ని చాలా తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియాలో సహాయం చేస్తుంటే ఇదంతా పిఆర్ స్టంట్లు, నారా లోకేష్ చేస్తున్నటువంటి ప్రచారం, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడని రకరకాల ప్రచారాలు చేశారు. ఎవరైతే ఆ రోజు నారా లోకేష్ డబ్బా కొట్టుకుంటున్నాడు అన్నారో వాళ్ళే వైసీపీ కార్యకర్తలకు సహాయం అవసరమయ్యి ఎవడు పట్టించుకోకపోతే ఓపెన్గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అన్నా ఈ వ్యక్తికి మీరు సహాయం చేయండి అని అడిగేటువంటి పరిస్థితి. గడ్డం ఉమ లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా మహిళా కమిషన్లో పర్సన్గా ఉంది, వైసీపీకి చెందిన గడ్డం ఉమ కూడా నారా లోకేష్కి ట్యాగ్ చేసి సహాయం అడిగింది. వైసీపీకి కరుడు కట్టినటువంటి కార్యకర్తలు, వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి పట్టించుకోకపోతే నారా లోకేష్కి ట్యాగ్ చేసి సహాయం అడిగితే పార్టీలకు అతీతంగా నారా లోకేష్ సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఎవరికైనా సహాయం కావాలి అంటే నారా లోకేష్ని అడగండి అనే స్థాయికి ఈరోజు నారా లోకేష్ వచ్చాడంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఏది ఏమైనా మొత్తంగా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సరే జీవితంలో ఉన్నత లక్ష్యాలకి చేరుకోవాలి అంటే నిరాశ నిస్పృహలతో ఉండి మేమేమీ సాధించలేమని దిగులు పడేవారు ఎవరైనా ఉంటే ఒక్కసారి నారా లోకేష్ గారి చరిత్రను తీసుకోండి. ఆయన తనకు తాను ఏ విధంగా మలుచుకున్నాడు, సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొన్నాడు, మన కళ్ళ ముందు కనపడే వ్యక్తి. మనం ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన అవసరంలా, మన కళ్ళ ముందు కనపడే వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటే ఎలాంటి ఉన్నత శిఖరాలైనా అధిరోహించవచ్చు. ఏదేమైనా మొత్తంగా ఈరోజు రాష్ట్రంలో దేవుడిగా ఒక రకంగా సహాయం పొందిన ప్రతి వ్యక్తి కూడా నారా లోకేష్ గారిని దేవుడనే అంటున్నారు. సో అలా దేవుడిగా కొలవబడుతున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరింత కాలం ఇదే విధంగా ప్రజల సేవ చేస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు, అందరి లక్ష్యం ఏంటో తెలుసు, నారా లోకేష్ గారిని ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ స్థానానికి కూడా ఆయన చేరుకోవాలని కోరుకుంటూ మనందరి తరపున నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.